హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో ఇది వచ్చేసి ఉప్పల్ ప్రాబ్లమ్స్. ఉప్పల్ టు వరంగల్ వెళ్ళే వాళ్ళకి ఇది ఒక డైలీ హెక్టిక్ హారబుల్ స్కెడ్యూల్. సో ఏంటంటే రోడ్డు మీద అంతా ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటారు. ఒక ప్రాపర్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ లేదు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు ఫస్ట్ థింగ్. సో కంప్లీట్గా వాళ్ళని బ్లేమ్ చేయడం అని కాదు, ఎందుకు అట్లీస్ట్ వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఎవరైనా ఉండి గైడ్ చేస్తే అసలు ఈ ప్రాబ్లం రాదు. ట్రాఫిక్ పోలీసులు లేదు, నార్మల్ పోలీసులు లేరు, జిహెచ్ఎంసీ వాళ్ళు చూడండి, ఈ రోడ్డు మీద వాటర్. సో మధ్యలో ఈ మెయింటెనెన్స్ లైక్ ఈ రోడ్ మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చి మొత్తం రోడ్ ఇష్టం వచ్చినట్టు తవ్వేసి డివైడర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జరుపుకుంటారు. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఇవ్వలేరు. డైవర్షన్ చేసిన రోడ్స్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్. సో ఇదంతా నార్మల్ పబ్లిక్కి ఎంత అంటే అందరు యూఎస్కి, ఈ యంగ్ జనరేషన్ యూఎస్కి, కెనడాకి, ఆస్ట్రేలియాకి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఎవరికైనా టైం ఇంపార్టెంట్. సో ఎంత టైం వేస్ట్ అవుతుందంటే మన హైదరాబాద్లో, మన తెలంగాణలో, మన ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ ఎంత టైం వేస్ట్ అవుతుందంటే టైంకి వాల్యూ లేదు. ఒక కారు ఇట్లా వాటర్ వచ్చి వర్షం వచ్చి ఒక కార్ అయిపోయింది అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 100 వెహికల్స్ అయిపోతాయి. కొంతమంది ఇష్టం వచ్చాడు చూడండి, ఒక కారు రోడ్ మీద ఆపేసినారు. సో ఐ థింక్ వీ నీడ్ టు కంప్లీట్లీ చేంజ్ ద వే ఆఫ్ అవర్ సిస్టమ్, ద వే ఇట్ ఈస్ నౌ. వీ నీడ్ టు కంప్లీట్లీ ఎరాడికేట్ ద ఓల్డ్ స్ట్రక్చర్ అండ్ వీ నీడ్ టు బ్రింగ్ న్యూ సిస్టమ్, న్యూ జ్యుడిషియరీ, న్యూ కాన్స్టిట్యూషన్, న్యూ ఫైన్ ఇంప్లిమెంటేషన్, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కేటీఆర్ ఎందుకు ఓడిపోయినాడు చెప్పాలా? సో దే కుడ్ నాట్ బ్రింగ్ ఎనీ చేంజ్ చేసి అంటే లైక్ డెవలప్మెంట్ చేస్తున్నాడు, బట్ ఏంటి అదే కంటిన్యూ చేస్తున్నారు, లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. ఏంటి ఫైన్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఇప్పుడు చూడండి రోడ్డు మీద వాడు ఎంత హ్యాపీగా అవుతున్నాడు. సో రోడ్డు మధ్యలో డివైడర్ మధ్యలో ఆగి సిగరెట్ కొట్టుకుంటే వాడు మందు అవుతున్నాడు. ఇప్పుడు వాడు ఎట్లాంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తారని ఎవరు తెలియదు. సో దట్స్ అ ప్రాబ్లమ్ విత్ అవర్ సిస్టమ్. మనకి ఫైన్స్ ఇంప్లిమెంట్ చేయాలి, కరప్షన్ ఎండ్ చేయాలి. ఈ పొలిటికల్ ఏం లేదు, ఈ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు బీజేపీ వస్తారు, బీజేపీ ఉన్న వాళ్ళు టీఆర్ఎస్కి వస్తారు, వీళ్ళే వైస్ వర్సా అయితే తప్ప చేంజ్ కావాలంటే కాన్స్టిట్యూషన్ చేంజ్ కావాలి, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కావాలి. సో దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ జస్ట్ లైక్ దిస్. అట్లా వస్తేనే మన ఇండియా డెవలప్ అవుతుంది. ఎంత అనుకున్నా సరే మన ఇండియా డెవలప్ కాదు. సో ఎస్, లెట్స్ ఆల్ హోప్ things will change in the coming future.